డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నిట్లో కూడా నాణ్యత పెంచాం. పిల్లల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాం. పిల్లలు ఇష్టంగా తినడానికి నాణ్యమైనటువంటి ఆహారం అందించిన ఘనత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీలో అధ్వాన్నంగా ప్రభుత్వ హాస్టల్స్ పరిస్థితి ఉంది. ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న సత్యసాయి జిల్లా గుండుమల బాలికల హాస్టల్లో దారుణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కాపుతల్లి పొద్దున సాయంత్రం క్లీన్ చేయొచ్చు కదా, ఇక్కడి నుంచి అక్కడికే పోవాలనిపించలేదు. మెనూని అస్సలు ఫాలో కావడం లేదు. ఇవన్నీ వేస్టేజ్ మార్కెట్ లో బయట పడేస్తారే, మొలకలు వచ్చినవి ఇవన్నీ. మధ్యాహ్న భోజన పథకంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్, క్వాలిటీ మీల్, అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. ఏందమ్మా పశువులు అనుకుంటారా, మనుషులు అనుకుంటారా వాళ్ళు పిల్లలు? పశువులు కూడా తినవు కదమ్మా. ఏంటి అమ్మా ఇవి? చిన్న 250 మంది చిన్న పిల్లలకి పెడతాను, ఆడపిల్లలకి. ఏందమ్మా ఇవి? బయట పడేసాడని ఫస్ట్ ఇవి మొత్తం క్యారెట్ ఉల్లిపోయింది, టమాటాలు బూజు పెట్టే ఉల్లిపోయి, ఇవి ఉల్లిగడ్డలు ఎవరైనా తింటారు తల్లి? ఇవి